శరవేగంగా ర్యాపిడ్గా రోజులు లెక్కే కదా. రోజుకి ఎంత చేసావు, ఈ నెలలో ఎంత చేసావు, జూన్ మాసంలో ఎంత, ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి. జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, మీరే రాస్తుంటారు కదా, టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా. జూలై మాసంలో ఇన్నోవా కిర్లోస్కర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ 4 నుంచి జూన్ 5వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను. నీ దాంట్లో తప్పే ఉంది నేను మాట్లాడిన దాంట్లో అన్న. సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు. సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ 1 ఉన్నావని చెప్పాను. నేను ఇచ్చింది సమాచారం. తప్పుంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నన్ను ప్రశ్నించండి. నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు. ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. సంపద సృష్టిస్తా అన్నారు, మీ హామీలను అమలు చేయడానికి సంపద సృష్టిస్తా అన్నారు. చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది. ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏముంది, ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏముంది, ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలోని దేశ ఆర్థిక మంత్రి ఈరోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు చిల్లరాని. మరి నిన్నటిదాకా మీరందరూ కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నవాడు కూడా 15 లక్షల కోట్ల అప్పులు అని చెప్పింది. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిది మోసం, ఎవరిది అబద్ధం చెప్పండి మీరు. నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి. ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు 4 లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు అని చెప్పని. మరి మోసం ఎవరిది, దగా ఎవరిది, వంచన ఎవరిది, వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి? దేనికి? అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం మీరే అన్నారుగా, మీరు చూశారుగా. మళ్ళీ చూస్తారా? రామానాయుడు ఏమన్నాడు? ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం, ఈ బుజ్జిగాడికి 15, చిట్టికి 15, నీకు 15 అన్నారు. నేను హామీలు అమలు చేయలేదని నేను మాట్లాడట్లా. జీవో ఇచ్చావు కదా, జీవో 29 ఇచ్చావు కదా. జీవో 29లో పిల్లలందరికైనా లేదు కదా, తల్లికైనా ఇచ్చావు కదా. లేదు మేము మాట్లాడాం, అరే ప్రింటింగ్ మిస్టేక్ రా మేము మళ్ళీ మార్చిస్తున్నామని మాడిఫైడ్ జీవో అని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కనీసం సమాధానం చెప్పలేదు కదా. అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నామని చెప్పట్లేదు కదా. ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా, ఇవాళ షరతులు పెట్టారేంటి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది, మరి మేము షరతులు పెట్టమన్నారు కదా, షరతులు పెట్టారేంటి? సమాధానం చెప్పాలి కదా. అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు, ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు, జీవో ఇలా ఇచ్చారు అని చెప్పాం. కరెంటు మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూ అప్ ఛార్జెస్ ఉండవని చెప్పని. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా. మేము మా తప్పు ఏముంది? మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని. మేము అడగల, విలేకరు అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని. ఆయన అడుగుతున్నాడు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా, నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సెలవండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు. అదే చెప్తున్నాండి, ఏం కేసు ఇది? 2021లో రఘురామ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట, సిఐడి పోలీసులు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట. ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3వ ముద్దాయి అంట. రఘురామ కృష్ణరాజు గారు
జైల్లో ఉండి ఒకరోజు అనుకుంటా ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులు నన్ను కొట్టారండి అని. వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాదు, ఇద్దరు డాక్టర్ కాదు, 4 డాక్టర్లను 5 డాక్టర్లను టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు. ఒళ్ళంతా పరీక్షించారు. ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలేం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. హైకోర్టు ఆయన్ని కస్టడీకి మళ్ళీ పంపించేసింది, బెయిల్ ఇవ్వలేదు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు. సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు. హైకోర్టుకి 4 డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము, ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు నిండిన తర్వాత, 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను. ఏషియన్ డీజీ సునీల్ గారేమో మొదట ముద్దాయి అంట, ఇంటెలిజెన్స్ డీజీ ఏమో 2వ ముద్దాయి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు 2వ ముద్దాయి అంట, జగన్మోహన్ రెడ్డి గారు 3వ ముద్దాయి అంట, గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయి అంట, డిఐజీ గారు ఒక ముద్దాయి అంట, అప్పుడున్న పాల్ గారు ఎవరున్నారు డిఐజీ గారు, ఆయన ఒక ముద్దాయి అంట. వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ, అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి? హైకోర్టు ఇది తప్పు అని చెప్పి, సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత, హైకోర్టు సుప్రీంకోర్టు 2 కూడా ఇది తప్పు అని చెప్పి అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఇవన్నీ ఎర్రబుక్ కేసులు అంటే ఎర్రబుక్ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే, ఏ కేసు నిలిచేది లేదు. ఇలా అహంకారం, అహంభావం, అధికారం, మదం తీర్చుకుంటాక తప్పితే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు.